హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు ఎన్సీఆర్బీ రిపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన వారిపైన జరుగుతున్న దాడులకు సంబంధించి ఒక రిపోర్ట్ వార్తలు నిలిచింది. ఎస్సీల పరంగా వారిపైన జరుగుతున్న దాడుల విషయంలో టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏది అంటారు, ఎస్టీల పైన దాడుల దృష్ట్యా టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటి, మరియు రేపులకు సంబంధించి, మానభంగాలకు సంబంధించి అన్ని అంశాలు కూడా ఈరోజు ఆ రిపోర్ట్లో ఉన్నాయి. ఆ రిపోర్ట్ గురించి చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అసీమ్, అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్. ఎస్సీలకు ఎలాంటి చేయూతనిస్తోంది కేంద్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు ఇండియా మాల్దీవ్స్ సంబంధించి ఒక క్రికెట్ స్టేడియం విషయంలోను మరియు 100 బెడ్ క్యాన్సర్ హాస్పిటల్ విషయంలోనూ ఒక ఒప్పందం జరిగింది. అదేంటి, దానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక సహాయాన్ని ఈరోజు మాల్దీవ్స్ భారత ప్రభుత్వం నుండి పొందబోతోంది, ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన అంశం అదేంటో చూద్దాం. మరి ఈరోజు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుండి భారతదేశంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా కొన్ని రుణాలు వార్తలు నిలిచాయి. ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్ సంబంధించి మరియు ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టీకి సంబంధించి ఆ అంశం ఏంటో చూద్దాము. మరియు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఈరోజు బాపు మ్యూజియం తిరిగి ఓపెన్ అయింది 10 సంవత్సరాల తర్వాత, అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు బాలమిత్ర పేరుతో పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఈరోజు సన్నద్ధమయ్యారు, అవేంటో చూద్దాము. మరియు దాంతోపాటు వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, మిస్లేనియస్ అంశాలన్నిటి కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా నిన్న జరిగిన ఒక టాపిక్, అక్టోబర్ 1 కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ డే చర్చిస్తానని చెప్పాను, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో. ఎందుకంటే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న 1991 నుండి జరుపుకుంటాం. ఈ సంవత్సరం 30th యానివర్సరీ. దేనికి? అంతర్జాతీయ వృద్ధులకి సంబంధించి. సో అలా వృద్ధులకంటూ వారిపైన అవగాహన కల్పించాలి ప్రపంచంలో ప్రతి వ్యక్తి పట్ల అని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమంతో ఒక వృద్ధులకు సంబంధించి దినోత్సవం అక్టోబర్ 1న ఉంది. సో ఈ రోజున ఎందుకు నేను ఒకరోజు డిలే చేస్తానంటే, ఆ రోజున ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ప్రారంభం అవుతాయా, ఏ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు సంబంధించి ఎలాంటి అంశాలతో ముందుకు వస్తాయి, సో అలాంటి అంశాలన్నీ ఇంటర్లింక్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకరోజు కొన్ని విషయాలు మాత్రమే డిలే చేస్తానని చెప్పాను. ఈ రోజున అక్టోబర్ 21 సంబంధించి వృద్ధులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్, ఇటీవల ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వార్తలు నిలిచి చూద్దాం. సో అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి వృద్ధుల దినోత్సవాన్ని యుఎన్ ఆధ్వర్యంలో జరుపుతారు. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది, ఆ థీమ్ ఏంటి అవన్నీ చూద్దాము. సో భారతదేశం విషయానికి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ 8.6% వృద్ధులు ఉన్నారు. అసలు ఎవరు వృద్ధులు అంటే, భారత ప్రభుత్వ విధానం ప్రకారము జాతీయ వృద్ధుల విధానం భారత ప్రభుత్వం తీసుకొచ్చింది 1999. గుర్తుంచుకోండి ఖచ్చితంగా. భారతదేశంలో వృద్ధులకు సంబంధించి వారి సంక్షేమ చర్యలను దృష్టిలో ఉంచుకొని 1999 సంవత్సరం భారత ప్రభుత్వం జాతీయ వృద్ధుల విధానం, వృద్ధుల కోసం ఎలాంటి సంరక్షణ కార్యక్రమాలను అమలు చేయాలి, ఏ రకంగా వారికి సంబంధించి ప్రత్యేక పథకాలు ఉండాలి, వారిని ఏ రకంగా కాపాడుకోవాలి, వారి అనుభవాలు ఏ రకంగా తీసుకోవాలని చెప్పేసి వృద్ధుల విధానాన్ని 1999 తీసుకొచ్చింది. ఈ వృద్ధుల విధానంలో ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, భారత ప్రభుత్వము 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వృద్ధులే. అందుకే చూడండి, ఈరోజు రిటైర్మెంట్ ఏజ్ కానివ్వండి ఏదైనా కూడా 60కి దరిదాపుల్లో ఉంటాయి. సో అలాంటిది ఈరోజు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు వృద్ధులు భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8.6%. సో అందులో కూడా రీసెంట్గా గడిచిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లు ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా ఈ రోజున భారతదేశంలో వృద్ధుల యొక్క ఓట్ల శాతం ఎంత అంటారు, 12% వృద్ధుల యొక్క ఓట్ల శాతం ఇటీవల నమోదైంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అలా వృద్ధుల పరంగా టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జనాభా సంబంధిత అంశాల విషయంలో టాప్ ప్లేస్ అనగానే జనాభాకు సంబంధించి యూపీ జనాభా సంఖ్య ఎక్కువ కాబట్టి ఎలాంటి జనాభా తీసుకున్నా కూడా యూపీ నెంబర్ 1లో ఉంటుంది. అత్యధిక వృద్ధుల జనాభా కలిగిన రాష్ట్రం ఈరోజు భారతదేశంలో యూపీ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, వృద్ధుల జనాభా శాతాన్ని గనక పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలోని ఏ రాష్ట్రం టాప్లో ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. కేరళ. వృద్ధుల శాతం పరంగా తీసుకుంటేనేమో కేరళ, వాళ్ళ సంఖ్య పరంగా తీసుకుంటే యూపీ టాప్ ప్లేస్లో ఉంది. అండ్ వృద్ధులకి సంబంధించి తరచూ ఎగ్జామ్స్లో బిట్స్ ఏవైతే అడుగుతున్నారో ఇవే అడుగుతున్నారు. అందులో ఇంకొకటి 1982 సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచ వృద్ధుల సదస్సు జరిగింది. వృద్ధుల ప్రపంచ సదస్సు
సో వృద్ధుల ప్రపంచ సదస్సు ఏ సంవత్సరం జరిగింది, ఎక్కడ జరిగింది అంటారు? వియన్నా, ఆస్ట్రియా వియన్నా. ఇటీవల కాలంలో మనం వియన్నాకు సంబంధించి UNODC గురించి చర్చించుకున్నాం, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. సో ఇటీవల కాలంలో డ్రగ్స్కి సంబంధించిన అంశాల విషయాన్ని చెప్పాను. సో వియన్నా హెడ్ క్వార్టర్గా జరిగిన సదస్సు ప్రపంచవ్యాప్తంగా వృద్ధులని సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ జరుపుకున్న సదస్సు ప్రపంచ వృద్ధుల సదస్సు 1982 వియన్నాలో జరిగాయి. మనం ఇందాక చెప్పుకున్నాం అక్టోబర్ 1 ప్రతి సంవత్సరం వృద్ధుల దినోత్సవం అని చెప్పేసి, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. కానీ UNO ఇంకొక డే కూడా జరుపుతుంది జూన్ 15న ఎవ్రీ ఇయర్, వృద్ధుల అబ్యూస్ అవేర్నెస్ డే అని చెప్పేసి. మనం జూన్ 15th రోజున చర్చించుకున్నాం. సో వృద్ధుల అబ్యూస్ అవేర్నెస్ డే ఏ రోజు అంటే జూన్ 15. బట్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ అక్టోబర్ 1 ఏదైతే ఉందో అక్టోబర్ 1 గురించి తరచూ అడుగుతున్నారు. వృద్ధులకి సంబంధించి ఏ రకమైన సంక్షేమ చర్యలు చేయాలి, ఎలాంటి అంశాల ద్వారా వృద్ధులను మనం కాపాడుకోవాలి, ఈరోజు వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏంటి, రాజ్యాంగంలో కూడా వృద్ధులకి సంబంధించి 2 ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 41లో సంక్షేమ చర్యలో భాగంగా వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులు ఈ ముగ్గురి కోసం కూడా రాజ్యం ప్రత్యేక సౌకర్యాలు కేటాయించాలి. నిరుద్యోగులకి కావాల్సిన నోటిఫికేషన్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వం కల్పించాలి. అందులో భాగంగా ఆర్టికల్ 41లో నిరుద్యోగుల సంరక్షణ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఒకవేళ ఉపాధి కల్పించని ఎడల నిరుద్యోగ భృతిని కూడా కల్పించాలి. అది ఆర్టికల్ 41లోని అంశం. ఎగ్జాంపుల్ ఇంకోటి, వికలాంగులకు సంబంధించి ఈరోజు పెన్షన్స్ అమలవుతున్నాయి, పెన్షన్స్ ఇస్తున్నారు వికలాంగుల పెన్షన్స్ కింద. ఈరోజు మనకు వృద్ధులకు సంబంధించి దేశంలో వృద్ధులకి ప్రత్యేక పెన్షన్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక స్టేట్ తీసుకుంటాను, తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అనుకోండి. ఆసరాలో రక్షణ అనే పేరుతో వృద్ధులకు ఈరోజు పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. సో అలా వృద్ధులకి సంబంధించి ప్రత్యేక సంరక్షణ ఆర్టికల్ 41. ఈరోజు వృద్ధాప్య పెన్షన్లను ప్రభుత్వం ఇస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటారు? ఆర్టికల్ 41. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 47 కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 47 పోషణ స్థాయి, దేశంలోని ప్రతి పౌరుని యొక్క పోషణ స్థాయిని పెంచాలి, పోషక పదార్థాలను కల్పించాలి అనే అంశం ఆధారంగా ఆర్టికల్ 47 ఈరోజు వృద్ధుల్లో పోషణ స్థాయిని పెంచాలి అనే ఉద్దేశం కూడా ఉంటుంది. సో వృద్ధుల సంరక్షణ భాగంగా ఆర్టికల్ 47 కూడా. సో ఇలా ఈ 2 ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. కానీ ఆర్టికల్ 41 ఇంపార్టెంట్. ఎలా అడుగుతారు బిట్ అంటే, ఈరోజు రాజ్యం వృద్ధుల కోసం కల్పిస్తున్న పెన్షన్స్ అనేవి ఏ నిబంధనలో భాగంగా అమలవుతాయి? ఆర్టికల్ 41. నిరుద్యోగులకు ఇచ్చే నిరుద్యోగ వృత్తి ఏ ఆర్టికల్ ప్రకారం అంటారు? వికలాంగులకు ఇచ్చే ఈరోజు పెన్షన్ ఏ ఆర్టికల్ అంటారు? సో అలా ఒక్కొక్క రాజ్యం, ఒక్కొక్క ప్రభుత్వము ఒక్కొక్క పేరుతో వృద్ధులకు పెన్షన్స్ ఇస్తుంది. అండ్ వృద్ధులను కాపాడడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 చట్టాలు. ఒకటి తల్లిదండ్రుల సంక్షేమ చట్టం, తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ చట్టం 2007. ఇటీవల కాలంలో దీన్ని సవరణ చేశారు 2019 సంవత్సరంలో. అండ్ ఇంతకంటే ముందు హిందూ వారసత్వ చట్టం, హిందూ వారసత్వ చట్టం 1956. ఈ 2 చట్టాలు కూడా వృద్ధులకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేక హక్కులను కల్పిస్తాయి. సో వృద్ధులు అని ఈరోజు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనం ఇటీవల కాలంలో మనం చాలా సందర్భాల్లో కూడా వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పేపర్లో చూస్తాం. చాలా మంది కూడా 60 సంవత్సరాల పైబడిన వారు కానివ్వండి, భారంగా మిగిలిపోయి ఈరోజు అనాథాశ్రమంలో, చివరి దశలో అనాథాశ్రమంలో ఉండే రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి నుండి మనం నేర్చుకోవాల్సింది అనుభవాలు, వారి యొక్క జీవితం ఆధారంగా మనకు బాటలు వేసిన కాలం ఏదైతే ఉంటుందో వారికి సంబంధించి అనుభవాల పరంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. కానీ అలాంటి అనుభవస్తులైన వృద్ధులను ఈ రోజున వృద్ధాప్యం ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథాశ్రమంలో వేయకూడదు. సో చాలా వరకు వృద్ధుల సమస్యలు ఉంటాయి. వృద్ధుల సమస్యల పైన సోషియాలజీలో డెఫినెట్లీ చాలా బిట్లు పడుతున్నాయి, మెయిన్స్లో కానివ్వండి, ఇలాంటి ఎగ్జామ్లో పడుతున్నాయి. సో అలాంటి వృద్ధులకు సంబంధించి ఈరోజు ఎదుర్కొన్న సమస్యలు చూడండి. ఇంట్లో ఎవరైతే ఉంటారో కొన్ని నిర్ణయాత్మక అంశాల విషయంలో కూడా వృద్ధులను నిర్లక్ష్యం చేసే అంశాలు కూడా ఈరోజు చూస్తున్నాం. మానసికంగా బాధపడుతున్నారు. అలాంటి వృద్ధులను ఈరోజు కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని చెప్పేసి వృద్ధుల గురించి ప్రపంచవ్యాప్త అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో అక్టోబర్ 1 ఎవ్రీ ఇయర్ వృద్ధుల సంరక్షణను ఉద్దేశించి ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుతారు. UNO పరిధిలో ఉంటుంది. సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి దేశంలో కూడా జరుపుతారు. ఈ సంవత్సరం 30th యానివర్సరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఓల్డ్ ఏజ్కి సంబంధించి. సో ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు? సో ప్రతి సంవత్సరం అక్టోబర్ 1కి ఏదో ఒక థీమ్తో వస్తుంది కదా. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్
పాండమిక్స్, ఎందుకంటే ప్రస్తుతం పాండమిక్ కాలంలో ఉన్నాం మనం. సో అలాంటి పాండమిక్స్ డూ దే చేంజ్ హౌ వి అడ్రస్ ఏజ్ అండ్ ఏజింగ్. సో వయస్సుని మరియు వృద్ధాప్యాన్ని ఏ రకంగా మనం అడ్రస్ చేయగలుగుతామని చెప్పేసి ఒక థీమ్ ఆధారంగా ఉంది. సో ఎగ్జామ్లో జస్ట్ గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకి ఈజీగా గుర్తుపడతాం. ఎగ్జామ్లో ఒకసారి థీమ్ అనేది ఏదైతే ఉందో అన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, బట్ అందులో ఇచ్చిన ఇన్ఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అందులో ఈజీగా గుర్తుంటుంది. సో పాండమిక్స్ డూ దే చేంజ్ హౌ వి అడ్రస్ ఏజ్ అండ్ ఏజింగ్. అండ్ ఇటీవల కాలంలో వృద్ధులకు సంబంధించి కరోనా పరిస్థితుల కాలంలో కూడా మనం చాలా అంశాలను చూస్తున్నాం. కరోనా పరిస్థితుల కాలంలో ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, నీతి ఆయోగ్ కూడా కొన్ని కార్యక్రమాలతో ముందుకు వచ్చింది. ఎందుకంటే కరోనా పరిస్థితుల కాలంలో చాలా వరకు మోర్టాలిటీ రేట్ అనేవి ఈరోజు ఓల్డ్ ఏజ్ మోర్టాలిటీ రేట్స్ కనబడుతున్నాయి, వృద్ధులకు సంబంధించినవే. అండ్ గుర్తుంచుకోండి, ఓల్డ్ ఏజ్కి సంబంధించి ఎలాంటి అంశం వచ్చినా కూడా జెరో అనే పదంతో వస్తాయి, జెరంటాలజీ. సో వృద్ధులకు సంబంధించి వారి సమస్యలు కానివ్వండి, వృద్ధులకు సంబంధించి వృద్ధాప్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రం జెరంటాలజీ. సో అలా జెరంటాలజీ, జెరియాట్రిక్స్ అనే పదం ఎక్కడున్నా చూడండి, అది వృద్ధులకి సంబంధించి సూచించే పదం. సో జీఈఆర్తో స్టార్ట్ అయ్యే పదం, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వృద్ధులకు సంబంధించి ఈ విపత్తు కాలంలో, కరోనా కాలంలో భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, వారిని కాపాడాలనే ఉద్దేశంతో కరోనా బారిన పడ్డ వాళ్ళు ఎక్కువగా కూడా 60 years ఎబో వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. వారికి కావాల్సిన మానసిక స్థైర్యం కానివ్వండి, మానసిక బలం వల్ల కానివ్వండి, చాలా వరకు వాళ్ళని పట్టించుకోకపోవడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో వచ్చిన నీతి ఆయోగ్ ఏదైతే ఉందో సురక్షిత్ నానా నాని దాదా దాది అభియాన్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చింది ఈ కరోనా పరిస్థితుల కాలంలో. సురక్షిత్ నానా నాని దాదా దాది అభియాన్ అంటే ఏంటంటే వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పంపకూడదు, కరోనా బారిన వారు పడకుండా వారిని ఏ రకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నీతి ఆయోగ్ తీసుకొచ్చిన సురక్షిత్ నానా నాని దాదా దాది అభియాన్ గురించి మనం చర్చించుకున్నాం. అండ్ ఇటీవల కాలంలో చాలా వరకు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తుంది కరోనా పరిస్థితుల కాలంలో. అవన్నీ కూడా ఒక దగ్గర చూడండి. సో అది ప్రపంచ వృద్ధుల దినోత్సవం, జస్ట్ ఒక డే కాబట్టి ఇవన్నీ మనకు ఇంటర్లింక్ చేసుకుంటే ఈ విధంగా చదవండి. ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ డే ఉన్నప్పుడు ఆ రోజున ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ప్రారంభమైనా కూడా దానికి సంబంధించి ఇంటర్లింక్ చేసుకోండి, సరిపోతుంది. సో అది ప్రపంచ వృద్ధుల దినోత్సవం. అండ్ ఈ రోజున మహాత్మా గాంధీ గారి జయంతి కాబట్టి ప్రత్యేకంగా మహాత్మా గాంధీ గారి జయంతికి సందర్భంగా తన గురించి 5 నిమిషాలు చర్చించుకుంటే ముగిసే అంశం కాదు. సో మహాత్మా గాంధీ గారి జయంతి 1869 October 2 ఎక్కడైతే పోర్బందర్ ఉందో అప్పటి నుండి మొదలు పెడితే తను చనిపోయే వరకు కూడా ఏదో ఒక విషయంలో తను హైలైట్ అవుతున్న తన బుక్స్ కానీ, మరియు తనతో పాటు ఈరోజు తను చేసిన స్వాతంత్ర్యోద్యమంలో ప్రత్యేకంగా గాంధీ అని ఎలా ఉంటుంది, మెయిన్స్లో చాలా సరైన గాంధీ శకం గురించి వర్ణించండి అని చెప్పేసి. సో గాంధీకి అంటూ ప్రత్యేకంగా హిస్టరీ బుక్లో పేజెస్ ఉంటాయి కాబట్టి గాంధీకి సంబంధించి ఈ రోజున ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ప్రత్యేకంగా ప్రారంభమయ్యాయి అనుకోండి, ఆ అంశాలను కలుపుకుంటూ మనం చర్చించుకుందాం. సో నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ప్రత్యేకత సంతరించుకున్న బొమ్మలు సవంత్వాడి టాయ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి అయినా కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఒక ఏరియా ఉంది. అదేంటంటే వార్తల్లో కానీ, టీవీల్లో కానీ, ఏ రకమైన మీడియాలో కూడా కొన్ని న్యూస్ హైలైట్ అవుతాయి. ఒక ప్రత్యేకత సంతరించుకున్న బొమ్మలైనా, పెయింటింగ్స్ అయినా, వృక్ష జాతులైనా, జంతువులైనా, సో ఇలాంటి వస్త్రాలైనా ఏవైనా కూడా కొన్ని ప్రత్యేకత సంతరించుకున్న వస్తువులు హైలైట్ అవుతున్నాయంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అవే ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్గా వస్తాయి. సో ఇలాంటి అంశాలు చూడండి. ఇటీవల కాలంలో హైలైట్ అవుతున్న అంశాలు మనం చాలా చర్చించుకున్నాం. ఇటీవల కాందహార్ హల్దీ, చెన్నపట్న టాయ్స్, వర్లీ పెయింటింగ్స్, సో ఇలాంటివి ఆల్మోస్ట్ 20కి పైగా అంశాలు మనం చర్చించుకున్నాము. సో ఈరోజు అలాంటి ఒక అంశం, ఒక ప్రత్యేకత సంతరించుకున్న బొమ్మలు వార్తలు నిలిచాయి. అవే సవంత్వాడి టాయ్స్. అసలు ఏంటి సవంత్వాడి టాయ్స్, ఎందుకు వార్తలకు వచ్చాయంటే సవంత్వాడి టాయ్స్ అనేవి మహారాష్ట్రకి సంబంధించినవి, మహారాష్ట్ర రాష్ట్రానికి. సో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాకి సంబంధించిన ఒక ప్రాంతం, సింధుదుర్గ్ డిస్టిక్లో
సవంట్వాడి అనే ఒక ప్రాంతం ఉంటుంది. సవంట్వాడి అనే ఒక విలేజ్, ఆ విలేజ్ లో మాత్రమే తయారై దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న బొమ్మలే సవంట్వాడి టాయ్స్. ఈ బొమ్మల్లో ప్రత్యేకత ఏంటంటే, కామన్ గా మనం టాయ్స్ చూస్తూ ఉంటాము, ఏ వుడ్ దొరికితే ఆ వుడ్తో తయారు చేస్తారు టాయ్స్. కానీ కొన్ని ప్రాంతాల్లో దొరికే బొమ్మలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా ఒకే రకమైన వుడ్ నుండి తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిర్మల్ బొమ్మలు ఏవైతే ఉంటాయో కోరే బొమ్మలు ఒక ప్రత్యేకమైన వుడ్ నుండి తయారు చేస్తారు. అలాంటిది ఈరోజు సవంట్వాడి టాయ్ అనేది ఏ వుడ్తో తయారు చేస్తారంటే ఇండియన్ కోరల్ ట్రీ. ఇండియన్ కోరల్ ట్రీ ఏదైతే ఉంటుందో ఈ చెట్టు నుండి తీసుకువచ్చిన కలపను శుద్ధి చేసి, ఆ శుద్ధి చేసిన కలపతో లైట్ వెయిట్ లో ఉండే చిన్న చిన్న చూడచక్కని బొమ్మలు తయారు చేస్తారు. ఈ ఇండియన్ కోరల్ ట్రీ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు. ఎందుకంటే కొన్ని ప్రత్యేకత సంతరించుకున్న జంతువులైనా వృక్షాలైనా వాటి గురించి సైంటిఫిక్ నేమ్ చూడాలి. బొటానికల్ నేమ్ ఏంటంటే దీనికి సంబంధించి ఎరిత్రినా వరిగేట ఇటీవల వార్తలో నిలిచింది. ఏ అంశం విషయంలో అంటారు? సవంట్వాడి బొమ్మల విషయంలో. సవంట్వాడి బొమ్మలు తయారు చేసే ఏకైక కలప ఈ చెట్టు మాత్రమే. సో ఈ చెట్టు నుండి వచ్చిన కలపను వాళ్ళు ఒక రకమైన ప్రాసెస్ చేసేసి లైట్ వెయిట్ లో తయారు చేసేసి దాన్ని కార్వింగ్ చేస్తారు. కార్వింగ్ అంటే ఈజీగా మెండ్ అయ్యేటట్టు, అంటే ఏంటంటే మనకు నచ్చిన ఆకృతికి తయారు చేసే విధంగా తయారు చేసి అలా బొమ్మల రూపంలో వస్తాయి. అలా చిన్నతనంలో మహారాష్ట్రలో ప్రతి చిన్నోడి దగ్గర కూడా ఉంటాయి. సో అలాంటి సవంట్వాడి టాయ్స్ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆదరణ పొందుతున్నాయి. సో అలా బొమ్మల రంగానికి సంబంధించి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, బొమ్మల పరిశ్రమని భారతదేశంలో అభివృద్ధి చేయాలి, అందుకు సంబంధించిన కార్యాచరణ చేయాలి అని చెప్పేసి. సో ఇలాంటి అంశంలో ఈ బొమ్మలకు సంబంధించి ఏవైతే ఉంటాయో చిన్నపట్నం టాయ్స్ కూడా ఒకసారి లింక్ చేసుకోండి. నేను జస్ట్ ఒక 15 days బ్యాక్ చిన్నపట్నం టాయ్స్ గురించి చెప్పాను, ఏ ప్రాంతానికి సంబంధించింది, ఎందుకు ప్రత్యేకత, ఎందుకు వార్తలు నిలిచిందని. సో ఇలాంటి బొమ్మలకు సంబంధించిన అంశాలు చూసుకోండి. ఈ రోజున ఈ సవంట్వాడి టాయ్స్ ఎందుకు వార్తలు నిలిచాయంటే, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, మనకి తపాలా శాఖ ఉంటుంది కదా, తంతి తపాలా శాఖ అంటాము. సో పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది భారతదేశంలో గణనీయమైన చరిత్ర ఉంది. ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మహారాష్ట్ర సర్కిల్, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సర్కిల్స్ ఉంటాయి కదా, ఆ పరిధిలో వారి యొక్క కార్యనిర్వహణ చేసే ఉద్దేశంతో సో మహారాష్ట్ర సర్కిల్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారు 151st సెలబ్రేషన్స్, సో 151 సంవత్సరాల యానివర్సరీ దృష్టిలో ఉంచుకొని, వేటి యానివర్సరీ అంటే ఈరోజు ఇండియన్ పోస్టల్ కార్డ్స్ ఉంటాయి కదా, పోస్టల్ కార్డ్స్ మన చిన్నతనం నుండి చూస్తాం, చిన్న చిన్న పోస్టల్ కార్డ్స్, దాని మీద రాయడము, లెటర్ వేయడము. ఈ రోజున పోస్టర్ అవన్నీ కూడా మాయమైపోయినాయి. లెటర్లు కానీ పోస్టల్ కార్డ్స్ కానీ అవన్నీ కూడా మారిపోయినాయి. ఎందుకంటే ఈరోజు ఒక మెసేజ్ పంపిస్తే డెలివరీ అవ్వడానికి ఒక 2-3 minutes అయితే కూడా మనం ఓపిక పట్టలేము. సో అలాంటి ఈ జనరేషన్లో పోస్టల్ కార్డ్స్ యొక్క ప్రాతినిధ్యం ఏదైతే ఉంటుందో, ఒకప్పటి వాటి చరిత్ర మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకప్పుడు ప్రముఖ పాత్ర వహించిన పోస్టల్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉద్దేశించి వాటిపైన కొన్ని ఇమేజెస్ని ఈ సవంట్వాడి టాయ్స్ రూపంలో చిత్రీకరించడం జరిగింది. మళ్ళా మహారాష్ట్ర సర్కిల్లో చాలా పిక్చర్స్ కూడా, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటుంది కదా, అందులో కూడా చాలా బొమ్మలను, సవంట్వాడి బొమ్మలను ఈ రోజున పేస్ట్ చేయడం జరిగింది. అలా సవంట్వాడి టాయ్స్ కి ఆదరణ కలిగించాలి మళ్ళీ అని చెప్పేసి ఈ రోజు వార్తలు నిలిచాయి. ఎందుకంటే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో పెద్ద పెద్ద ఆదరణ పొందిన పరిశ్రమలు అన్నీ కూడా ఈరోజు మనకు కనుమరిగిపోతున్నాయి. అందులోనే చిన్నపట్నం టాయ్స్ గురించి మీకు చెప్పాను, అండ్ కందహార్ హల్దీ కానివ్వండి, ఇలాంటి అంశాలు ఈరోజు వార్తలు నిలుస్తున్నాయి. సో అలా సవంట్వాడి టాయ్స్ అనేవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి, ఎందుకు వార్తలు నిలిచాయంటారు? ఎందుకు వార్తలు అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వార్తలు నిలిచాయి. ఎందుకంటే వారు కొన్ని పిక్చర్స్ ని ఈరోజు రిలీజ్ చేశారు సవంట్వాడి టాయ్స్ సంబంధించి. అందులో అన్నిట్లలో కూడా ఇదే ఇమేజ్ ఉంది. సో ఒక మనం ఏమంటాము, ఎడ్ల బండి అంటాము. సో ఆ బుల్లక్ కార్ట్ ఏదైతే ఉంటుందో ఎడ్ల బండికి సంబంధించిన ఇమేజెస్ ని వారి పోస్టల్ కార్డ్స్ పైన, మరియు దాంతో పాటు వారి ఉండే ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆఫీసెస్ అన్నిటిపైన ఈ సవంట్వాడి టాయ్స్ తో కూడిన చిత్రాలను వేస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇందులో వాడే కలప ఏంటి, దానికి సంబంధించి ప్రత్యేకత ఏంటి, కలపకు సంబంధించి ఎరిత్రినా వరిగేట, ఇండియన్ కోరల్ ట్రీ అంటారు. అండ్ ఏ ప్రాంతానికి సంబంధించిన అంటే సవంట్వాడి ఎక్కడ ఉంది, సింధుదుర్గ్ జిల్లాలో ఉంది, మహారాష్ట్రకి సంబంధించింది. సో ఇంత సరిపోతుంది బేసిక్గా, ఇంతకు మించి అడగరు బిట్. సో ఇదొకటి చూడండి, వీలైతే గూగుల్లో ఇమేజెస్ చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి. ఎస్సీ ఎస్టీలపై దాడుల విషయంలో ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, తరచూ మనం ఎన్సీఆర్బి రిపోర్ట్ గురించి చర్చించుకున్నాం. ఈ మధ్యకాలంలో గడిచిన 15 రోజులలో భారతదేశంలో ఆత్మహత్యల విషయంలో టాప్ ప్లేస్ ఏంటి,
ఏ రాష్ట్రంలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయని. అందులో కూడా రైతు ఆత్మహత్యల విషయంలో సపరేట్ చర్చించుకున్నాం. అందులో భాగంగా రోజువారీ కూలీల విషయంలో కూడా ఏ రాష్ట్రం టాప్ ప్లేస్ లో ఉందో చూసాం. అందులో భాగంగా నిరుద్యోగులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రం ఏది అని, మరియు ఇలాంటి అంశాలని ఆత్మహత్యలకు సంబంధించిన అంశాలు కానివ్వండి, భారతదేశంలో యాక్సిడెంట్లు కానివ్వండి, భారతదేశంలో జరుగుతున్న నేరాలకి సంబంధించిన అన్ని రకాల అంశాలను ఎన్సీఆర్బీ రిపోర్ట్ లో ఇటీవల కాలంలో మనం జస్ట్ 10 to 15 days బ్యాక్ మనం చర్చించుకున్నాం. ఈ రోజున ఎన్సీఆర్బీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక రిపోర్ట్ వార్తలు నిలిచింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2009. దేనికి సంబంధించింది అంటే ఎక్స్క్లూజివ్ గా ఎస్సీ ఎస్టీలపై, భారతదేశంలో ఎస్సీ ఎస్టీలపై ఎలా దాడులు జరుగుతున్నాయి, దాడుల విషయంలో టాప్ ప్లేస్ ఏది ఉంది అని చెప్పడం. అండ్ గుర్తుంచుకోండి, ఎన్సీఆర్బీ అనేది ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ, ప్రభుత్వ సంస్థ, వీరిచ్చే రిపోర్ట్లో తప్పులు ఉండవు. సో ఎన్సీఆర్బీ ఇటీవల కాలంలో దీని పేరును కూడా కేంద్ర ప్రభుత్వం మార్చింది, రాష్ట్రీయ అపరాధ్ రికార్డ్స్ బ్యూరో అని. ఆ అంశాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఏమనిచ్చిందంటే ఎస్సీ ఎస్టీలపై దాడుల విషయంలో టాప్ ప్లేస్ లో ఏ రాష్ట్రం ఉంది, అలాంటి అంశాలు. సో ఈ రోజు ఎస్సీ ఎస్టీలపై దాడుల విషయంలో అత్యధికంగా ఎస్సీలపై దాడులు జరుగుతున్న రాష్ట్రము ఏది భారతదేశంలో అంటారు. ఎస్సీల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్. సో భారతదేశంలోనే అత్యధికంగా ఎస్సీల పైన దాడులు జరుగుతున్న రాష్ట్రం శాతం పరంగా అయినా ఏ విషయంలో నంబర్ పరంగా తీసుకున్నా కూడా యూపీ టాప్ ప్లేస్ లో ఉంది. అండ్ దీనికంటే ముందు ఒక బిట్ అదేంటంటే గడిచిన సంవత్సరం 2018 సంవత్సరంతో 2019 రిపోర్ట్ అనేది ఈ రోజున కంపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గడిచిన సంవత్సరంతో ఎంత రకమైన వృద్ధి నమోదవుతోంది, ఏ రకంగా నేరాలు పెరుగుతున్నాయా, ఎంత శాతం పెరుగుతుందని చెప్పేసి పర్సెంటేజ్ చెప్తారు. అలా 2018తో కంపేర్ చేస్తే 2019లో భారతదేశంలో ఎస్సీలపై దాడులు ఎంత శాతం పెరిగాయి అంటారు. 7% పెరిగినాయి, తగ్గట్లేదు, పెరుగుతున్నాయి. సో అలా ఎస్సీలపై దాడుల విషయంలో ఈ రోజు 7% 2018తో కంపేర్ చేస్తే 2019లో పెరిగినాయి. అండ్ నెక్స్ట్ ఎస్టీలపై దాడులు ఎంత శాతం పెరిగినాయి 2018తో పోలితే 2019లో అంటారు, 26% పెరిగాయి. అలా ఎస్సీ ఎస్టీలపైన దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడుల విషయంగా ఎస్సీలపై దాడుల విషయంలో టాప్ ప్లేస్ ఏది అంటారు, ఆ రాష్ట్రమే ఉత్తరప్రదేశ్. మరియు ఎస్టీల విషయానికి వస్తే టాప్ ప్లేస్ ఏది అంటారు, మధ్యప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లోనేమో ఎస్సీల విషయంలో భారతదేశంలోనే అత్యధిక దాడులు జరుగుతున్నాయి. సెకండ్ ప్లేస్ వచ్చేసి రాజస్థాన్, థర్డ్ వచ్చేసి బీహార్. అండ్ ఎస్టీల విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో టాప్, ఎస్టీల పైన దాడుల విషయంలో టాప్ ప్లేస్లో మధ్యప్రదేశ్, సెకండ్ వచ్చేసి రాజస్థాన్, అండ్ ఒడిషా వచ్చేసి థర్డ్. అండ్ ఒడిషా గురించి కూడా చర్చించినప్పుడు మీకు ఇటీవల కాలంలో చాలా కార్యక్రమాల గురించి చర్చించినప్పుడు ఒడిషాకి సంబంధించి తెగలకి సంబంధించిన చాలా అంశాలు చెప్పాను. ఇటీవల కాలంలో బోండా ట్రైబ్ అని అలాంటి అంశాలు కూడా చెప్పాను. సో ట్రైబల్ కి సంబంధించి ఎలాంటి బిట్ అయినా పోటీ పరీక్షల అభ్యర్థికి ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ గురించి ఎలాంటి అవేర్నెస్ లేదనుకోండి, తెగలకు సంబంధించిన బిట్ వచ్చింది అంటే అవేర్నెస్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా ఒడిషాను పెట్టండి అని చెప్పాను. ఎందుకంటే ఒడిషాలో తెగల పరంగా చూస్తే మనకు చాలా అంశాలు ఇటీవల వార్తలు ఇస్తున్నాయి. అండ్ తెగలు కూడా ఒడిషాలో చాలా ఉంటాయి. దాదాపు 62 తెగలు ఈరోజు ఒడిషాలో ఉన్నాయి. అందులో కూడా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ విషయంలో కూడా ఈరోజు భారతదేశంలో ఒడిషాలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే ఈరోజు ఒడిషా ప్రభుత్వము ట్రైబల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, ట్రైబల్ కి సంబంధించి చాలా అంశాలతో ముందుకు వస్తుంది. సో అలాంటి ట్రైబల్ సంబంధించిన ఇటీవల కాలంలో ట్రైబల్ కోఆపరేషన్స్ గురించి కూడా చెప్పాను వ్యవసాయం విషయంలో. అలాంటి అన్ని అంశాలు చూడండి. సో ఒడిషా అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్ ఎస్సీల విషయంలో యూపీ అండ్ ఎస్టీల విషయంలో మధ్యప్రదేశ్, రెండింట్లో కూడా రాజస్థాన్ సెకండ్ లో ఉంది. ఈ రెండు సరిపోతాయి, గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజున రేప్స్ మనం చూస్తా ఉన్నాం తరచు. ఈ రోజు కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఉద్రిక్త వాతావరణం ఉంది. సో భారతదేశంలో ప్రతి సంవత్సరం కానీ 2 నెలలకు ఒకసారి కానివ్వండి ఏదో ఒక సంచలనం రేపుతున్న రేప్స్ వార్తలు నిలుస్తున్నాయి. గడిచిన సంవత్సరంలో మనం చూసాం, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి దిశ అని, అంతకుముందు మన 2012 సమయంలో నిర్భయ కేసు అని చెప్పేసి. సో ఇలాంటి కొన్ని ఘటనలు, కతువా కేసు కానివ్వండి, చాలా ఘటనలు ఉన్నాయి. ఉన్నావు, కతువా, దిశ, నిర్భయ. ఈ రోజు హత్రాస్ ఘటన కూడా దేశవ్యాప్త ఆందోళనకు దారితీస్తున్నాయి. నిన్న జరిగిన రాహుల్ గాంధీకి సంబంధించి కూడా కొన్ని అంశాలు చాలా మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ రోజున హత్రాస్ ఉత్తరప్రదేశ్ సంబంధించి జరిగిన ఏదైతే రేప్ ఉంటుందో ఆ గ్యాంగ్ రేప్ విషయంలో ఎన్హెచ్ఆర్సీ కూడా ఇన్వాల్వ్ అయింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి లేఖలు రాసింది, సమాధానం కోరింది. మరియు దాంతోపాటు డీజీపీ కార్యాలయం కూడా లేఖలు రాసింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దీని గురించి కూడా మనం ఏ సంవత్సరం ప్రారంభమైంది అవన్నీ కూడా చర్చించుకున్నాం. సో ఎన్హెచ్ఆర్సీ కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయింది.
ఐఏఎస్ ఏ విషయంలో అంటే హత్రాస్లో జరిగిన రేపుకి సంబంధించి ఆ రేపు ఎవరైతే బాలిక ఉంటుందో తనకి సంబంధించి దహన సంస్కారాలను కూడా పోలీసులే చేశారు, కనీసం తల్లిదండ్రులకు కూడా డెడ్ బాడీని ఇవ్వలేని చెప్పేసి చాలా ఘర్షణలు జరుగుతున్నాయి. సున్నితమైన సంఘటన, ఒకసారి చూడండి దాని గురించి. మన ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అది పెద్ద అడగరు, కాకపోతే ఏంటంటే సోషల్ ఇష్యూ పరంగా చూడండి. సో ఈ రోజు యూపీ పరంగా అలాంటిది. సో ఈ రోజు రేపుల విషయానికి వస్తే, మానభంగాల విషయము, అత్యాచారాల విషయంలో భారతదేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం. ఎస్సీల విషయంలో, ఎస్సీలపై రేప్స్ విషయంలో ఈరోజు టాప్ ఎక్కడ జరుగుతున్నాయంటే రాజస్థాన్. అంటే భారతదేశంలోనే ఎస్సీలపై జరిగే రేప్స్ లో ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్. మరియు ఎస్టీలపై జరిగే రేప్స్, మానభంగాలు లేదా అత్యాచారాలు, అండ్ రేప్ అనకూడదు, అకార్డింగ్ టు కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ఈరోజు వయలేషన్ అనాలి, విమెన్ వయలేషన్ అనాలి. సో అలాంటి అంశము. సో ఎస్టీల విషయానికి వస్తే ఈరోజు మనకి మధ్యప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉంది. మధ్యప్రదేశ్ ఎస్టీల విషయంలో రేపుల పరంగానే ఈరోజు టాప్ ప్లేస్ లో ఉంది. సో ఇవేమో ఎస్సీలపై జరుగుతున్న అన్ని దాడుల విషయంలో యూపీ ఫస్ట్, ఎస్టీలపై జరుగుతున్న అన్ని దాడుల్లో కూడా మధ్యప్రదేశ్ ఫస్ట్. మరియు రేప్స్ విషయానికి వస్తే ఎస్సీ రేప్స్ విషయంలో టాప్ ప్లేస్ రాజస్థాన్, ఎస్టీ రేప్స్ విషయంలో టాప్ ప్లేస్ మధ్యప్రదేశ్. సో ఇది ఒక అంశం వార్తలు ఇచ్చింది. అండ్ ఇంకొక అంశం కూడా, గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 1.6% రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ విషయంలో కూడా ఒక అంశం వార్తలు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ అంటే ఏంటంటే ఈరోజు చాలా దౌర్జన్యాలు కానీ దాడులు కానీ జరుగుతున్నాయి, కానీ ప్రతి ఒక్క దాడి కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావట్లేదు, కేసుల వరకు రావట్లేదు. కొన్ని అక్కడికక్కడే తేలిపోతున్నాయి. కొంత ఏంటంటే కుల సంఘాల మధ్యలో తీర్చుకోవడం కానివ్వండి, అలాంటి రిజిస్టర్ అయిన విషయాలు మాత్రమే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇస్తుంది. సో అలాంటిది ఈరోజు ఎస్సీలపైన ఎస్టీలపైన జరిగిన దాడుల విషయంలో వారు పెట్టే కేసెస్ ఉంటాయి కదా, అలా కేసు రిజిస్ట్రేషన్ విషయంలో కూడా గడిచిన సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఎంత శాతం వృద్ధి అంటే 1.6% కేసులు పెరిగినాయి. సో ఆ రకంగా ఎస్సీ ఎస్టీల పైన దాడులు అనేవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఈ అంశం వచ్చింది కాబట్టి ఇప్పటివరకు మనం తరచూ చర్చించుకున్న ఆర్టికల్సే మళ్ళీ ఒకసారి ఆర్టికల్ 17 చూడండి. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాం. ఆర్టికల్ 17 ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం 1955లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17 ద్వారా ఏమొచ్చింది. మరియు దాంతోపాటు 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, పౌర హక్కుల చట్టం అని, 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ 1989. సో మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్. సో ఇలాంటి చట్టాలు వార్తలు నిలుస్తున్నాయి ఏవైతే ఉంటాయో చూడండి. దాంతోపాటు ఆర్టికల్ 17 కానీ, ఆర్టికల్ 15లోని సబ్ ఆర్టికల్స్, ఆర్టికల్ 16లోని 4A, ఇటీవల ఆర్టికల్ 16 4A కూడా న్యాయస్థానాల పర్యవేక్షణలో కొన్ని సంచలనమైన తీర్పులు కూడా వచ్చాయి. సో ఇలాంటి ఆర్టికల్స్. మరి ఆర్టికల్ 338 మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 338A ఎస్టీ కమిషన్, ఆర్టికల్ 338 ఎస్సీ కమిషన్, మరియు ఆర్టికల్ 330 ఏంటి, ఆర్టికల్ 332 ఏంటి, ఆర్టికల్ 275 ఏంటి, ఆర్టికల్ 165 ఏంటి, ఎస్సీ ఎస్టీల విషయంలో ఈ ఆర్టికల్స్ అన్ని కూడా ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఇవన్నీ గురించి మనం ట్రైబల్ ఇష్యూస్లో చెప్పుకున్నాం. సో ఇదంతా చూడండి. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎస్సీకి సంబంధించి, ఓన్లీ ఎస్సీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి, షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఈ రోజున మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక మరియు సాధికారత మంత్రి శాఖ, ప్రస్తుతం తావర్చంద్ గెహ్లాట్ గారు మంత్రిగా ఉన్నారు. తావర్చంద్ గెహ్లాట్ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖగా ఉన్నారు. సో ఈ రోజున ఎస్సీలను ఉద్దేశించి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం ఏంటంటే అసీమ్, ASIIM, అంబేద్కర్ సోషల్ ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ మిషన్. అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్ ఈరోజు వార్తలో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్సీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ 2014-15 సంవత్సరం నుండి భారతదేశంలో అమలవుతుంది. వెంచర్ క్యాపిటల్ ఫండ్ లో భాగంగా ఈరోజు ఎస్సీలను ఆదుకునే ఉద్దేశంతో ASIIM అనే ఒక ప్రోగ్రామ్ ని ఏ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది అంటే కేంద్ర సాధికారత మరియు
సోషల్ జస్టిస్ సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ వారు రిలీజ్ చేశారు. తావర్ చంద్ గెహ్లాట్ గారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్ వారు. సో ఈ రోజున ఈ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన అసీమ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రానున్న 4 సంవత్సరాల పాటు 2024 వరకు దేశంలోని 1000 మంది ఎస్సీ యువత ఎవరైతే ఉంటారో వారిని గుర్తించడానికి కూడా టెక్నాలజీ ఇన్నోవేటర్స్ పరిధిలో ఔత్సాహిక యువత ఎవరైతే ఉంటారో స్టార్టప్ ఆలోచనతో ఈరోజు నవీన కల్పనలు ఉంటాయి, అలాంటి కొత్త ఆలోచనతో స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉన్న యువత ఎవరైతే ఉంటారో వారికి రానున్న 4 ఏళ్ల పాటు గుర్తించి 30 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని విడతల వారీగా ఇస్తారు. అందులో భాగంగా ఏంటంటే స్టార్టప్ ఆలోచన నుండి ఎంటర్ప్రినర్షిప్ అయ్యే వరకు చివరికి వారు ఒక సంస్థ స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసే వరకు కేంద్ర ప్రభుత్వం ఎస్సీల కోసం చేయూతనిస్తుంది అని చెప్పేసి అసీమ్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రారంభించింది వెంచర్ క్యాపిటల్ ఫండ్ లో భాగంగా. అసీమ్ అంటే ఫుల్ ఫామ్ చూడండి, అంబేద్కర్ సోషల్, అదొకటి గుర్తుంచుకోండి, అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్, ఇదొకటి కూడా ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము పవర్ గ్రిడ్కి సంబంధించిన ఒక అంశం వార్తల్లో నిలిచింది. పవర్ గ్రిడ్ తరచూ మనం వింటూ ఉంటాం, పవర్ గ్రిడ్ అని చెప్పేసి. ఈ రోజున పవర్ గ్రిడ్ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వారితో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే రానున్న 2020-21 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో పవర్ గ్రిడ్ సహకారము కేంద్ర ప్రభుత్వానికి ఎలా ఉండబోతోంది. అందులో భాగంగా పవర్ గ్రిడ్ అంటే ఒక్కటే భారతదేశంలో పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ, విద్యుత్ జనరేట్ అవుతుంది కదా, జనరేట్ అయిన విద్యుత్ని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్మిట్ చేయాలి కదా, అందులో కీలక పాత్ర పోషించే అత్యున్నత సంస్థ ఈరోజు పబ్లిక్ సెక్టర్ కంపెనీ పవర్ గ్రిడ్. ఎప్పుడు ఏర్పడింది ఇది అంటే 1989 అక్టోబర్ 23 పవర్ గ్రిడ్ ఏర్పడింది. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 ద్వారా, కంపెనీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా ఇది రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. సో అలాంటి పవర్ గ్రిడ్ రానున్న సంవత్సరం భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అలా దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న 50% విద్యుత్ని ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా విద్యుత్ని ట్రాన్స్మిట్ చేస్తాము అనే ఉద్దేశంతో ఒక ఒప్పందం జరిగింది. జస్ట్ పవర్ గ్రిడ్ అంటే ఏంటి గుర్తుంచుకోండి సరిపోతుంది. పవర్ గ్రిడ్ అంటే ఏంటంటే ఒక ట్రాన్స్మిషన్ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఒక మహారత్న కంపెనీ కూడా. ఈరోజు నవరత్న అని మనం చూస్తాం కదా, మహారత్న కంపెనీ ఈరోజు పవర్ గ్రిడ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ వారితో ఒప్పందం చేసుకుంది. ఏంటంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఏ రకంగా విద్యుత్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, ఏ రకంగా విద్యుత్ను ఒక పార్ట్ నుండి పవర్ జనరేషన్ నుండి ఏ రకంగా వినియోగదారులకు చేరవేర్చాలని చెప్పి ఉద్దేశించి ఒకటి ఎంఓయూ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం వార్తలు నిలిచింది, అదేంటంటే మ్యూటేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూటేషన్ అనే పదం తరచూ వార్తల్లో కనబడుతుంది. అసలు యాక్చువల్ మ్యూటేషన్ అంటే డెఫినేషన్ ఏంటంటే, మనకి బయాలజికల్గా డెఫినేషన్ ఏంటంటే ఏ ప్రాపర్టీ ఆఫ్ వైరస్ టు చేంజ్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్. అంటే ఏ ప్రాపర్టీ ఆఫ్ వైరస్ టు చేంజ్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటంటే ఈరోజు వైరస్ ఉంది, మనకి కరోనా వైరస్ ఉంది. ఇది కరోనా వైరస్ విషయంలో ఈరోజు మ్యూటేషన్ అనే వర్డ్ వార్తలు నిలిచింది. ఏంటంటే కరోనా వైరస్కి సంబంధించి వ్యాక్సిన్ ప్రయోగాలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే, కరోనా వైరస్ ఒక RNA వైరస్, సో మ్యూటేషన్తో కూడుకొని ఉంది. మనకి ఎయిడ్స్ వైరస్ ఉంటుంది కదా, ఎయిడ్స్ వైరస్ ఏదైతే ఉంటుందో ఒకే ఆకృతిలో ఎప్పుడు ఉండదు. ఆకృతి అని మనకు సింపుల్గా అర్థమయ్యేది చెప్తున్నాను. ఎగ్జాంపుల్, ఇది ఎయిడ్స్ వైరస్ అనుకోండి, ఎప్పుడు ఎయిడ్స్ వైరస్ ఇదే ఆకృతిలో ఉండదు. మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది ఎప్పుడెప్పుడైతే రెప్లికేట్ అవుతుందో, రెప్లికేట్ అయిన ప్రతిసారి దీని యొక్క ఆకృతిని, ఫిజికల్ ఫీచర్స్ని మార్చుకుంటుంది. సో అలా ఫిజికల్ ఫీచర్ ఏదైతే స్టాండర్డ్గా ఉంటుందో, ఒకే పరిమాణం, ఒకే ఆకృతి, ఒకే అంశాలతో ఉంటుందో, ఒకే క్యారెక్టర్తో ఉంటుందో, అలాంటి వైరస్లకి ఈరోజు వ్యాక్సిన్ తయారీ ఉంటుంది. సో దాన్ని కట్టడి చేయడానికి మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం. కానీ మ్యూటేషనల్ ప్రాపర్టీస్ ఉన్న వైరస్కి వ్యాక్సిన్ కనుగొనడం చాలా కష్టం. అందుకే ఈరోజు చూడండి, కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో, SARS-CoV-2 సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సార్స్ కరోనా వైరస్ 2, SARS-CoV-2 ఏదైతే వైరస్ ఉందో, ఆ వైరస్ ఇప్పటి వరకు శాస్త్రవేత్తల అనుభవం ఆధారంగా 12,000 మ్యూటేషన్స్ చూపింది. అంటే
12,000 సార్లు, ఆల్మోస్ట్ 12,000 టైమ్స్ ఇది రకరకాల ఆకృతుల్లో కనబడుతుంది. అలా ఒక ఆకృతి నిర్దిష్టంగా మనకు కనబడినప్పుడు దానికి సంబంధించి మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం. అలా ఆకృతి తరచూ మారుతుంది కాబట్టి శాస్త్రవేత్తలకు కూడా ఈరోజు ఒక అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అసలు ఏ ఆకృతికి సంబంధించి ఏ ఫీచర్కి సంబంధించి వ్యాక్సిన్ కనుగొనాలి. అందుకే మ్యూటేషనల్ ప్రాపర్టీ అనేది ఈరోజు కరోనా వైరస్ విషయంలో పెద్ద సమస్యగా మిగులుతుంది. సో అలా ఏ వైరస్ ప్రాపర్టీ, ఒక వైరస్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే మ్యూటేషనల్ ప్రాపర్టీ చూపుతుంది అంటే రకరకాల ఆకృతిలో రకరకాల నిర్మాణాలు కనబడుతున్నాయి అన్నట్టు. అలా దాదాపు 12,000 సార్లు ఈరోజు కరోనాకి కారణమైన వైరస్ ఏదైతే ఉంటుందో SARS-CoV-2 మ్యూటేషనల్ ప్రాపర్టీ చూపిస్తుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అలా వైరస్ రెప్లికేషన్ జరిగిన ప్రతిసారి, రెప్లికేషన్ అంటే ఏంటి, మన శరీరంలోకి ప్రవేశించేది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరైనా హ్యాండ్ షేక్ కూడా ఇవ్వద్దంటారు. సో అలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మనం ఈరోజు సోషల్ డిస్టెన్స్ అని, వైరస్ గాలి నుండి కూడా వ్యాప్తి చెందుతుంటారు. ఒక్క వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది, చిన్న వైరస్ మన కంటికి కూడా కనబడదు. ఆ వైరసే ఈరోజు మన శరీరంలోకి పోయిన తర్వాత వ్యాప్తి చెందుతుంది. సో అలా అతి స్వల్ప మొత్తంలో మన శరీరంలోకి ప్యాథోజన్ ఎంటర్ అయిన తర్వాత మన శరీరంలోకి పోయిన తర్వాత అది రెప్లికేషన్ జరుగుతుంది, అంటే అది మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఒక వైరస్ నుండి కొన్ని వేల లక్షల కోట్ల వైరస్లు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అలా ఒక వైరస్ నుండి ఒక వైరస్ ఉత్పత్తి అవుతుంది, అలా కొన్ని కోట్ల వైరస్ ఉత్పత్తి అవుతాయి కదా. అలా ఉత్పత్తి రెప్లికేషన్ జరిగిన ప్రతిసారి, మల్టిప్లికేషన్ అయిన ప్రతిసారి కూడా రకరకాల వైరస్ క్యారెక్టర్స్ బయటకు వస్తాయి. ఈ రోజు ఏ అనే ఒక వైరస్, కరోనా వైరస్ ఒక రకంగా ఉంటే దీని నుండి ఉత్పత్తి అయిన బి ఒక రకంగా ఉంటుంది, సి ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ వీటి నుండి ఉత్పత్తి అనేవి ఇవి ఒక రకమైన ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి. అలా మ్యూటేషనల్ ప్రాపర్టీస్ అంటే వైరస్ రెప్లికేట్ అయిన ప్రతిసారి కూడా రకరకాల క్యారెక్టర్ చూపించడం. ఇది ఒకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, ఇటీవల ఇండియాకి మాల్దీవ్స్కి సంబంధించి చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. ఇటీవల చాలా అంశాల విషయంలో ఇటీవల భారత ప్రభుత్వాన్ని మాల్దీవ్స్ సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు కూడా ఇటీవల ఆర్థికపరమైన సహాయం అడగడం కానివ్వండి, ఆపరేషన్ సంజీవని గురించి మనం చర్చించుకున్నాం, సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి. అందులో భాగంగా ఈరోజు కరోనా పరిస్థితుల కాలంలో, COVID-19 పరిస్థితుల కాలంలో మాల్దీవ్స్కి భారత ప్రభుత్వం చాలా సాయాలు చేసింది. ఆర్థికపరమైన సాయం చేసింది, మెడిసినల్ సాయం కూడా చేసింది. ఈరోజు కరోనాకు సంబంధించి వాళ్ళు కట్టడి చేయడానికి మాల్దీవ్స్లో వారికి కావాల్సిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ సంజీవని ద్వారా పంపించింది. సో అలా మాల్దీవ్స్ సంబంధించి ఇప్పటి వరకు ఒక 10-15 ఇష్యూస్ మనం చర్చించుకున్నాం. ఈ రోజు మాల్దీవ్స్ సంబంధించి ఇంకొక అంశం వార్త నిలిచింది. సో 2 అంశాలు, అందులో ఒకటి ఈరోజు ఆల్మోస్ట్ 100 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాము. అండ్ సెకండ్ అంశం ఏంటంటే దాదాపు 22,000 కెపాసిటీ ఉన్న క్రికెట్ స్టేడియంని భారత ప్రభుత్వం సాయంతో ఏర్పాటు చేస్తామని చెప్పేసి 2 అంశాల విషయంలో దీనికి కావాల్సిన $800 మిలియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ నుండి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద కూడా ఈరోజు ఆర్థిక సాయం చేస్తామని భారత ప్రభుత్వం మాల్దీవ్స్కి సాయం చేయడం జరిగింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో అలా భారత్కి మరియు మాల్దీవ్స్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఒక చార్ట్ రూపంలో రాసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ అనేవి. సో దానికి సంబంధించి ఎలాంటి బిట్టని అడగవచ్చు. ఆపరేషన్ సంజీవని కానీ, మిషన్ సాగర్ కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో ఎసెన్షియల్ ఎమర్జెన్సీ యూనిట్, ఫిష్ కంట్రోల్ యూనిట్, మరియు ఎసెన్షియల్గా ముఖ్యంగా ఈ COVID-19 విపత్తు కాలంలో ప్రపంచమంతా భయభ్రాంతులకు గురవుతున్న కాలంలో భారత ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన సాయం ఎలాంటివి పొందింది మాల్దీవ్స్ ప్రభుత్వము, మరియు వైద్యపరమైన సహాయాలు ఎలాంటివి పొందింది, హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంలో ఒప్పందం ఏంటి, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ ఒకే దగ్గర రాసుకోండి. సో ఈ రోజు జరిగిన టాపిక్ ఏదైతే ఉందో దానిలో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 100 బెడ్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక నిర్మాణము, అండ్ సెకండ్ వచ్చేసి 22,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణం. ఈ రెండింటిని కూడా మాల్దీవ్స్ ప్రభుత్వం నిర్మించబోతోంది, చేపట్టబోతోంది. దీనికి కావాల్సిన ఆర్థిక పరమైన సాయాన్ని ఎగ్జిమ్ బ్యాంక్ భారత ప్రభుత్వం నుండి పొందడం జరుగుతుంది. ఎగ్జిమ్ బ్యాంక్ నుండి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద $800 మిలియన్ భారత ప్రభుత్వం మాల్దీవ్స్కి సాయం చేయబోతోంది. సో ఈ 2 నిర్మాణాలు కూడా ఒకే ప్రాంతంలో నిర్మాణం జరగబోతున్నాయి. అదేంటంటే హుల్ హుమాలే ఎక్కడ ఉంటుందంటే మాల్దీవ్స్లో ఉంటుంది. ఈ హుల్ హుమాలే అనే పట్టణంలో ఈ 2 నిర్మాణాలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని భారత ప్రభుత్వం చేసింది. ఒకటి క్యాన్సర్ విషయంలో, ఒకటి క్రికెట్ స్టేడియం విషయంలో. అందుకు సంబంధించిన ఎగ్జిమ్ బ్యాంక్ మరియు అందులో భాగంగా లైన్ ఆఫ్ క్రెడిట్ కింద $800 మిలియన్ ఆర్థిక సాయం. ఇది ఒకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఎలాగో మనం క్యాన్సర్ గురించి ఇక్కడ చర్చించుకున్నాం కాబట్టి ఈరోజు ఇంకొక టాపిక్ క్యాన్సర్కి సంబంధించింది. సో అక్టోబర్ మంత్ మొత్తాన్ని కూడా
క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. క్యాన్సర్ అవేర్నెస్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ మనం కొన్ని రోజులకి కానివ్వండి, లేదా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ డేస్ కానీ, నేషనల్ డేస్ కానీ, లేదా ఒక మంత్ లాంగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉంటాయి. అందులో భాగంగా ఈ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 వరకు బ్రెస్ట్ క్యాన్సర్ని దృష్టిలో ఉంచుకొని, బ్రెస్ట్ క్యాన్సర్, సో ఈ రోజు చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్తో చాలా మంది చనిపోయేవారు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడము మరియు ఎర్లీ డిటెక్షన్ లేదా ఎర్లీ డయాగ్నోసిస్ మెథడ్స్. ఎందుకంటే ఎర్లీగా ఏ వ్యాధిని మనము పరీక్ష చేసినా కూడా ఎర్లీగా నిర్ధారితమైందనుకోండి, దానికి సంబంధించిన వైద్యాన్ని సరైన కాలంలో ఇస్తా ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా ఎంతటి ప్రమాదకరమైన వ్యాధులు ఉండైనా పేషెంట్ బయటకు వస్తాడు. సో ఈ రోజున బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో ఎర్లీ డిటెక్షన్ అనేది సమస్యాత్మకంగా ఉంది. సో అలా బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో పరిపూర్ణ అవగాహన ప్రపంచ దేశాల మధ్యలో కలిగించాలి అనే ఉద్దేశంతో WHO ఆధ్వర్యంలోని ఒక ప్రోగ్రాం ఈరోజు వార్తల్లో ఉంది. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. తరచూ వార్తలు నిలుస్తుంది WHO. ఈ కరోనా పరిస్థితుల కాలంలో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న సంస్థ కానీ లేదా ఏదైనా కార్యాలయం కానీ వార్తల్లో ఉంటే దాని గురించి ఖచ్చితంగా బిట్టొస్తుంది. సో WHO ఈ కరోనా పరిస్థితుల కాలంలో రోజు మనం చూస్తున్నాం WHO గైడ్ లైన్స్ అని, టెడ్రాస్ అదనం ఎవరని అవన్నీ చూస్తున్నాం. సో WHO ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్, నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ప్రపంచవ్యాప్తంగా ఏ మంత్ లాంగ్ గ్లోబల్ అవేర్నెస్ క్యాంపెయిన్ అంటారు. ఏ మంత్ లాంగ్ అంటే నెల రోజుల పాటు బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రపంచ దేశాల్లో ప్రతి వ్యక్తికి కూడా అవగాహన తీసుకురావాలి. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, ఎర్లీ డిటెక్షన్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, కీమోథెరపీ అంటే క్యాన్సర్కి ఇచ్చే కీమోథెరపీ. సో కీమోథెరపీతో ఈ రోజు ఎంతమంది పోరాడుతున్నారు, ఇలాంటి అన్ని అంశాలపైన బ్రెస్ట్ క్యాన్సర్ దృష్టిలో ఉంచుకొని ఒక మంత్ లాంగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ని WHO ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అక్టోబర్ మంత్ ఈజ్ మెంట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, WHO ఆధ్వర్యంలో నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను ఉద్దేశించి. అండ్ నెక్స్ట్ మనం ఒక్కొక్క నెలను ఒక్కొక్క అవేర్నెస్ కోసం, లాస్ట్ మంత్ చూడండి మన భారతదేశంలో సెప్టెంబర్ని న్యూట్రిషన్ మంత్ అని పిలిచాం. పోషక పదార్థాలపైన ఎలాంటి పోషక పదార్థాలు తీసుకోవాలి, ఈ కరోనా పరిస్థితుల కాలంలో ఇమ్యూనిటీకి సంబంధించి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏం తీసుకోవాలని మంత్ లాంగ్ న్యూట్రిషన్ అవేర్నెస్ జరుపుకున్నాం. అలాగే ఈరోజు అక్టోబర్ మొత్తం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక అంశం కూడా వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ద్వైపాక్షిక చర్యలు అంటున్నాను కదా, ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించి కొన్ని రిలేషన్, మాల్దీవ్స్ సంబంధించిన అంశాలు చేర్చుకున్నాం. అందులో భాగంగా ఇంకొక అంశం ఈ రోజున, ఆ అంశం ఏంటంటే ఈరోజు భారతదేశంలోని 2 అభివృద్ధి కార్యక్రమాలకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనగానే మనకు 5 దేశాలు గుర్తుకు రావాలి. బ్రిక్స్ దేశాలు, బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలకు సంబంధించి బ్రిక్స్ బ్యాంక్ అన్నా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నా ఒకటే. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈరోజు ఎక్కడ, చైనా వేదికగా పనిచేస్తుంది, షాంఘై హెడ్ క్వార్టర్గా. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ 5 దేశాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే ఒక బ్యాంక్. ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భారతదేశంలోని 2 అభివృద్ధి ప్రాజెక్టులకి రుణాల సాయం అనేది ఈరోజు వార్తలు ఇచ్చింది. అదేంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ముంబై మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించి, ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యక్రమాల కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రోజున $241 మిలియన్ ఆర్థిక సాయాన్ని చేయబోతోంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ రెండవ అభివృద్ధి ప్రాజెక్ట్ ఏంటంటే ఢిల్లీ, గజియాబాద్, మీరట్. సో ఢిల్లీ మీరట్ అని సరిపోతుంది. ఢిల్లీ మీరట్ RRTS గురించి మనం క్రితం క్లాస్లో చూసాము. ఏంటంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఒక రైల్వే వ్యవస్థ. ఈ RRTS, ఢిల్లీ మీరట్ RRTS కి సంబంధించి ఇటీవల ADB నుండి కూడా రుణం పొందడం జరిగిందని చెప్పాను. ఈ రోజు అదే అభివృద్ధి కార్యక్రమానికి మళ్ళీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా దాదాపు $500 మిలియన్ ఆర్థిక సాయాన్ని చేయబోతోంది. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో ఇందుకోసం ఢిల్లీ మీరట్ RRTS కోసం $500 మిలియన్ మరియు ముంబై మెట్రో ప్రాజెక్ట్ కోసం $241 మిలియన్ ఈరోజు భారత ప్రభుత్వం ఎక్కడ పొందింది అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో అలా బ్రిక్స్ బ్యాంక్ నుండి పొందడం జరిగింది. ఈ ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్
ఈరోజు సాయి వార్తలో నిలిచింది. సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో క్రీడా రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ. స్పోర్ట్స్ రిలేటెడ్ అన్ని ఇష్యూస్ని కూడా మనకు నియంత్రణ చేసే, కంట్రోలింగ్ చేసే సంస్థ. సాయికి సంబంధించి ఒక న్యూ లోగో ఆవిష్కరణ. సో న్యూ లోగో అంటే ఏంటంటే ఒక్కొక్క సంస్థకి ఒక ప్రత్యేక గుర్తింపుతో ఒక లోగో అనేది ఉంటుంది. ఆ లోగో చూడగానే మనకు ఇది పలానా సాయి, ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కానీ ఒక్కొక్క సంస్థకి కానీ ఒక లోగో ఉంటుంది. ఆ లోగోకి సంబంధించి భారత క్రీడా మంత్రిత్వ శాఖ మరియు యువజన మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్. సో భారత క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కిరణ్ రిజిజు గారు. సో కిరణ్ రిజిజు గారు ఈ రోజున సాయి కొత్త లోగోను ఆవిష్కరించారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అందులో భారతదేశ త్రివర్ణ పతాకం యొక్క సింబల్ ఉంటుంది, మరియు అశోక చక్రం, మరియు యువతకి సంబంధించి స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించే ఉద్దేశంతో ఒక లోగోని ఈ రోజున భారత ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది, సాయి లోగో. సో క్రీడాకు సంబంధించి కాబట్టి, స్పోర్ట్స్ సంబంధించి కాబట్టి క్రీడా మంత్రిత్వ శాఖ వారు లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు స్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు మనం తరచూ చూస్తున్నాం. అదే స్పేస్ రంగానికి సంబంధించి మనం క్రితం క్లాసెస్లో కూడా ఇటీవల కాలంలో ఏరోస్పేస్ సంబంధించి ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి, ఇన్ స్పేస్ అంటే ఏంటి, స్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ఏ రకంగా ఆకర్షించాలి, అందులో భాగంగా లాంచ్ ప్యాడ్ కూడా సహాయం ఇస్తామని చెప్పేసి ఇటీవల ఇస్రో కూడా డిక్లేర్ చేసింది. ఎవరైనా ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఉంటారో రోదసి ప్రయోగాల్లో భాగంగా లాంచ్ స్టేషన్ కూడా ఈరోజు నెల్లూరులోని శ్రీహరికోట ప్రైవేట్ వారి కోసం కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. సో అలాంటి స్పేస్ రంగం ప్రైవేటీకరణ భాగంగా ఈరోజు చాలా స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు వార్తలు నిలిచింది ఏంటంటే అగ్నికుల్ అనే ఒక స్టార్టప్ కంపెనీ అగ్నిబాన్ అనే ఒక రాకెట్, ప్రైవేట్ రాకెట్ ని తయారు చేసింది. ఏ సంస్థ? అగ్నికుల్ కాస్మోస్. అగ్నికుల్ కాస్మోస్ అనేది భారతదేశంలో ప్రస్తుతం స్పేస్ రంగంలో పనిచేస్తున్న ఒక స్టార్టప్ కంపెనీ. స్టార్టప్ అంటే ఇప్పుడే అంకుర పరిశ్రమ, ఇప్పుడిప్పుడే ప్రయోగ దశలో ఉంది. సో అలా ఒక రాకెట్ ని తయారు చేసింది. ఆ రాకెట్ లాంచింగ్ కోసం ఒక దేశంలోని ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ పేరే అలస్కా ఏరోస్పేస్. ఆటోమేటిక్గా అలస్కా అనేది మనకి ఏం గుర్తుకు రావాలి? యుఎస్ఏకి సంబంధించింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ అగ్నికుల్ కాస్మోస్ వారు తయారు చేసిన అగ్నిబన్ రాకెట్ ని ఈరోజు అలస్కా వేదికగా లాంచ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒప్పందం ఉంది. అదేంటంటే ఈరోజున పసిఫిక్ స్పేస్ పోర్ట్ కాంప్లెక్స్ అలస్కా. ఇది అలస్కాలో ఉన్న ఒక లాంచింగ్ ప్యాడ్, పిఎస్సిఏ అంటాము, పసిఫిక్ స్పేస్ పోర్ట్ కాంప్లెక్స్ అలస్కా నుండి భారతదేశంలోని ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఈ రోజు ఒక రాకెట్, ప్రైవేట్ రాకెట్ ని లాంచ్ చేసే ఉద్దేశంతో ఈ రెండు సంస్థల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. జస్ట్ అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇస్రో సంస్థకి సంబంధించిన ఒప్పందం అయితే చూడండి. బట్ ప్రైవేట్ రంగానికి సంబంధించి ఇలాంటి ఒప్పందాలు మనకు కనబడుతూనే ఉంటాయి. బట్ అగ్నిబాన్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేసిన రాకెట్. సో ఇదొకటి చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఏపీకి సంబంధించిన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి బాపు మ్యూజియం పునరుద్ధరణ. బాపు మ్యూజియం ఈరోజు విజయవాడలో బాపు మ్యూజియానికి సంబంధించి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు. సో విజయవాడ బాపు మ్యూజియం దాదాపు 10 సంవత్సరాల కింద మూతబడింది, కొన్ని ఆర్థికపరమైన కారణాలు మరియు చాలా ఓల్డ్ అని చెప్పేసి. ఆ తర్వాత ఈ రోజున దాదాపు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, దాని పునరుద్ధరణ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఇందులో భాగంగా 80% రాష్ట్ర ప్రభుత్వం భరించింది, 20% కేంద్ర ప్రభుత్వ సాయంతో బాపు మ్యూజియం ఏదైతే ఉందో ఆ బాపు మ్యూజియం మళ్ళీ రీఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా చరిత్రకు నిలవుగా నిలిచినవన్నీ కూడా ఈరోజు దాదాపు 1500కు పైగా ఐటమ్స్ ఈరోజు సందర్శకుల కోసం పెట్టడం జరిగింది. సో ఇటీవల వార్తల్లో నిలిచిన బాపు మ్యూజియం ఏ ప్రాంతంలో ఉంది, లేకపోతే ఏ ప్రాంతంలో అంటే ఇప్పుడు మనకి విజయవాడలో ఉంది. సో ఇలాంటి బిట్స్ అడుగుతారు. సో ఇది ఒకటి చూడండి. బాపు మ్యూజియం 10 సంవత్సరాల కింద మూతబడింది, ఈరోజు పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగి మళ్ళీ పర్యాటకులకు ఓపెన్ అనేది ఈరోజు జరిగింది బాపు మ్యూజియం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, బాలమిత్ర పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బాలమిత్ర అండ్ గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మనం ఏపీ పోలీస్కి సంబంధించి ఏపీ పోలీస్ సేవ యాప్ గురించి ప్రత్యేకంగా చూసాం. అలా రక్షణ సంబంధిత అంశాలన్నిటికీ కూడా ప్రజలందరికీ కూడా మరింత చేరువ చేసే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మొబైల్ యాప్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయని చెప్పాను. సో ఈ రోజున పోలీస్ రంగానికి సంబంధించి ఇటీవల గౌతమ్ సవాంగ్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఆధ్వర్యంలో
బాల నేరస్తుల విషయంలో ఒక సమీక్ష జరిగింది. పెరుగుతున్న బాల నేరస్తుల సంఖ్య రాను రాను పెరుగుతోంది. అలాంటి బాల నేరస్తులను దృష్టిలో ఉంచుకొని వారికి సంబంధించిన కేసెస్ అన్నింటినీ కూడా సత్వర న్యాయం చేయడము, మరియు దాంతోపాటు ఈరోజు బాల వ్యవస్థ కింద ఎవరైతే ఉన్నారో బాల కార్మిక వ్యవస్థ కానీ బాల నేరస్తులు అయితే ఎవరైతే ఉంటారో వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ఉద్దేశంతో బాలమిత్ర పోలీస్ స్టేషన్లను కూడా రాష్ట్రంలో తీసుకొస్తాము. ఎక్కడైతే బాల నేరస్తులు ఎక్కువ గుర్తించబడుతున్నారో అలాంటి ప్రాంతాల్లో బాలమిత్ర పోలీస్ స్టేషన్ తీసుకొస్తాం. ఆ ప్రాంతంలో కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్లు కూడా జరుపుతాం. ఎందుకంటే చిన్నతనంలో నేరారోపణలకు కనుక గురైతే ఎలా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి అలా చిన్నతనంలోనే నేరాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు చెప్పారు. ఇది ఒకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులు అజయ్ కుమార్ బల్లా గారు. అజయ్ కుమార్ బల్లా ఎవరు? అజయ్ కుమార్ బల్లా గారు అంటే ఇటీవల భారత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇతను ఏ శాఖకు సెక్రటరీగా పనిచేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో DPIIT గురించి మనం తరచూ చర్చించుకున్నాం. ఎప్పుడు అంటే ఇటీవల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ కానివ్వండి, ఇలాంటి అంశాల విషయంలో మనం చర్చించుకున్నాం. సో అలా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థకి ఈరోజు సెక్రటరీగా పనిచేస్తున్నారు అజయ్ కుమార్ బల్లా గారు. ఈ రోజున ఒక వర్క్ అదేంటంటే స్క్రీనింగ్ ఆఫ్ చైనీస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్. స్క్రీనింగ్ ఆఫ్ చైనీస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అంటే ఈరోజు చైనా దేశం నుండి విదేశీ నిల్వలు ఏ రకంగానైతే భారతదేశంలో పెట్టబడుతున్నాయో, FDIs ఏవైతే వస్తున్నాయో చైనా నుండి వస్తున్న FDIs విషయంలో స్క్రీనింగ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ఈరోజు హెడ్గా అజయ్ కుమార్ బల్లా గారు నియమితులయ్యారు. అంటే చైనాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇటీవల కాలం వార్తలు చూసాం. యాప్లు కానివ్వండి, వారి నుండి వచ్చిన ఇప్పటివరకు ఏవైతే టెండర్ కార్యక్రమాలు కానివ్వండి, రైల్వేలో వారు పెట్టిన పెట్టుబడులు కానివ్వండి, ఇటీవల IPL సంబంధించి కూడా మనం చూసాం. వివో IPL ఏదైతే ఉండేనో వివో సంస్థకు సంబంధించి కూడా చైనాకు సంబంధించిన సంస్థ ఇటీవల వైదొలగడం జరిగింది. అలా చైనాకు సంబంధించిన అన్ని అంశాల విషయంలో ఇటీవల ఏదో ఒక కమిటీ వార్తలు ఇస్తుంది. అందులో భాగంగా చైనా నుండి వచ్చే విదేశీ నిల్వల పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని స్క్రీనింగ్ చేయడానికి ఈరోజు భారత ప్రభుత్వం నియమించిన కమిటీకి హెడ్ ఎవరంటే అజయ్ కుమార్ బల్లా గారు. సో వార్తలు నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ విజయ్ వర్ధన్ గారు. విజయ్ వర్ధన్ ప్రస్తుతం హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. చీఫ్ సెక్రటరీ. సో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ మనకు తెలుసు, ప్రభుత్వ అధికారుల్లో IAS క్యాడర్లో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అధికారం. సో చీఫ్ సెక్రటరీగా ఇటీవల హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఎంపికయ్యారు, ఎవరు నియమించబడ్డారంటే విజయ్ వర్ధన్. అండ్ ఇటీవల కాలంలో జస్ట్ 2 days బ్యాక్ మనం ఇంకొక అంశాన్ని కూడా చర్చించుకున్నాం. ఆలాపాన్ గంగోపాధ్యాయ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ CS గా కొత్త వ్యక్తి వచ్చాడని. సో అలా రాష్ట్ర ప్రభుత్వానికి CS అనేవాడు మోస్ట్ ఇంపార్టెంట్. IAS క్యాడర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అత్యున్నత అధికారం, రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారం CS. అలా హర్యానా ప్రభుత్వానికి ఈరోజు CS గా విజయ్ వర్ధన్ గారు వార్తలు నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు కువైట్ వార్తలు నిలిచింది. కువైట్. సో కువైట్ కి న్యూ ఎమీర్ గా ఒక వ్యక్తి 16th ఎమీర్ అంటారు. 16th ఎమీర్ అంటే కింగ్. సో 16వ అధ్యక్షుడిగా వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు కువైట్ కి అంటారు? తన పేరు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా. సో ఇంత పెద్ద పేరు ఎలా గుర్తుండదు, ఎగ్జామ్లో గుర్తుపడితే సరిపోతుంది. కాబట్టి అందులో కూడా ఇతని పేరు ఎగ్జామ్లో ఏం రాదు. ఎందుకంటే మరీ ఇటీవల కాలంలో మనకి చూసాం బీరెట్కి సంబంధించి లెబనాన్ దేశానికి సంబంధించి రాజకీయ పరిణామాలు లెబనాన్ నుండి రావచ్చు. ఎందుకంటే కొత్త ప్రధానమంత్రి కానివ్వండి, ఇటీవల రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు, మళ్ళీ ఆ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month లోనే మళ్ళీ రాజీనామా చేసిన కొత్త ప్రధాని ఎవరు, ఎందుకు రాజీనామా చేశారు, క్యాబినెట్ ఏర్పాటు చేయని కారణం కానీ, మరియు దాంతోపాటు మాలి దేశం గురించి చూసాం. సో మాలి దేశము మరియు దాంతోపాటు లెబనాన్ దేశం, ఈ 2 దేశాలకు సంబంధించి నూతన నియామకాల విషయంలో ఖచ్చితంగా వస్తాయి సార్ ఎగ్జామ్లో. ఎందుకంటే తరచూ మార్పులు జరుగుతున్నాయి. అదొక అంశం చూడండి. బట్ ఈరోజు కువైట్కి సంబంధించి ఒక ఎమీర్గా 16th ఎమీర్గా ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరంటే షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి గుర్తుంచుకోవడం సరిపోతుంది, కువైట్కి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి కూడా ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు మరియు అన్ని అంశాలు కూడా. మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోయి ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.